హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఒక కోడింగ్ ఇచ్చారు. సో మనం దాన్ని డీకోడ్ చేయాలి. మ్యాచ్ ఇందులో చూడండి, ఇందులో ఏ పదాలు ఉన్నాయి, ఇందులో అదే పదాలు ఉన్నాయి. ఎం ఎక్కడికి వెళ్ళిందమ్మా అంటే ఫస్ట్ లెటర్ ఎక్కడికి వెళ్ళింది, లాస్ట్కి వెళ్ళింది. అంటే ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ ఏం చేస్తుంది, లాస్ట్కి వెళ్ళాలి. అంటే ఎఫ్ చివరన రాయండి. ఎఫ్ చివరన ఎక్కడ ఉందో చూడండి. ఓకే, తర్వాత సెకండ్ లెటర్ ఎక్కడికి వెళ్ళింది, మిడిల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఇవి 5 ఇవి 5 ఉన్నాయి. ఇందులో సెకండ్ లెటర్ ఏ కదా, సెకండ్ లెటర్ మిడిల్లోకి వెళ్ళాలి. సెకండ్ లెటర్ ఇదిగో మిడిల్లోకి వెళ్ళింది. మిడిల్లో ఏ ఎక్కడుందో చూడండి, సివైఏ. సో ఏ ఎక్కడుందమ్మా, డి. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిడిల్లో ఉన్నటువంటి లెటర్ ఏ అదొక్కటే ఉంది కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ బే కాదు, బి కాదు. చెక్ చేద్దాం. మిగతా టీ అంటే థర్డ్ లెటర్ ఎక్కడికి వెళ్ళింది, ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళింది. థర్డ్ లెటర్ ఆర్ కదా, సో ఆర్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది. సో ఆర్ సరిపోయిందా. నెక్స్ట్ సి అంటే ఫోర్త్ లెటర్ ఎక్కడికి వెళ్ళింది, సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. సో ఇక్కడ ఫోర్త్ లెటర్ సి మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, సెకండ్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. ఆర్సిఏ, ఇంకా మిగిలిన లెటర్ వైఏ కదా, ఆర్సిఏవైఎఫ్ సరిపోయిందా, ఆర్సిఏవైఎఫ్. సో ఈ విధంగా మనకి కోడింగ్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని మనం డీకోడ్ చేస్తే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.